విశాఖలో ఒక కామాంధుడు కళ్ళు మూసుకొని ప్రవర్తించిన నేపథ్యంలో ఒక బాలికపై అత్యాచారం చేసి తన కామం అంతా తీర్చుకున్నాడని చెప్పాలి. నిజంగా ఇది చాలా జరగరాని విషయం అని చెప్పి స్థానికులు అయితే తెలియజేస్తున్నారు. అయితే విశాఖ హెచ్బి కాలనీ ప్రాంతం సింహాద్రిపురం ప్రాంతంలో అయితే ఓ బాలిక 10 సంవత్సరాలు బాలికపై అత్యాచారం చేశాడు 35 సంవత్సరాల గణేష్ అనే ఒక పెయింటర్. అయితే ఆ బాలిక సంబంధించి తండ్రి అయితే మనతో పాటు ఉన్నారు. చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది ఇది? ఆదివారం సాయంకాలం 4:30 టైంలో నేను మా పిల్లలు అక్కడ పక్క ఇల్లు ఆడుకోతాను. మా చిన్న పాప మా చెల్లెలు బాబు చూశారు. చూస్తే నేను అప్పుడే పైకి వస్తాను. నాన్న జరిగితే వాళ్ళ అమ్మ రోజు గొడవ ఆడుతారు. రోడ్డు మన పిల్లలు అక్కడ ఆడుతానని డబ్బులు ఆడారు. డబ్బులు ఆడితే అట్ల పొలం తీసి మా అమ్మ ఎందుకు ఆడితే గణేశను బంకులు గౌను డైరు ఇప్పిస్తారమ్మ పైన పడిపోండు అని చెప్పారు. ఇలాగా డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. అలాగా అది ఏమన్నారు పోలీసులు? ఏమన్నారు దీని మీద? కేసు ఫైల్ చేశారా? కేసు ఫైల్ చేశారండి. ఏవో రిపోర్ట్లు రావాలి అన్నప్పుడు మాట్లాడతాం అన్నారు. జైల్లో ఉన్నారు. ఎంఐపి పోలీస్ స్టేషన్. అది మా ఇద్దరు పిల్లలు చెప్పారు. అది అది మీరు ఏమవుతారు? పాపకి ఏమవుతారు? నా కూతురు పెద్దనాన్న. అయితే నేను పడుకొని ఉంటే ఇలాగ అయిందని నాకు తెలియదు. మా తమ్ముడు వచ్చేస్తే ఆ పాపను కూడా ఏంటయిందని నేను అడిగితే ఇలాగని చెప్తే మేము అందరం వెళ్తే పెద్ద మనుషుల కాడికి వెళ్ళిపోయాను డైరెక్ట్గా. పెద్ద మనుషుల కాడికి వెళ్ళి ఇలాగని చెప్తే వీళ్ళందరూ ఆ కుర్రాడిని కొట్టేసిన తర్వాత మేము వాళ్ళందరూ అంటారు. ఏంటన్నారు? ఈసారికి వదిలేద్దాము అన్నారు. వదిలేద్దాం అంటే మా బామ్మర్ది డైరెక్ట్గా సెల్లను ఇది కంప్లీట్ ఉంది. ఫైనల్గా మీకు ఎలా న్యాయం కావాలి? మీ పాప ఎలా ఉంది ఇప్పుడు? మా పాప అయితే నీరసం అయిపోయిందండి. షనింగ్ అయిపోయిందండి. నీరసం అయిపోయింది. అది అదే ఆ బాలిక అమ్మమ్మ అయితే మనతో పాటు ఉన్నారు. అమ్మ, చెప్పండి, ఏం జరిగింది అసలు? చెప్పండి. మాదైతే అనకాపల్లి అండి. మేమైతే ఇక్కడ లేము. పిల్లలు చెప్పడం మాకు ఏంటంటే, నేను పిల్లకి జ్వరం అనేసి ఏటమ్మా బాగాలేదు, నువ్వు అన్నం తిన్నావా లేదని అడిగాను. అడిగితే లేదమ్మా అన్నం తినలేదు అన్నది. అలా తినకపోతే ఎలాగమ్మని చెప్పేసి నేను పిల్లని దెబ్బలాడాను. కొంచెం పోయా ఫోన్ చేస్తే ఈ పిల్లలు ఆడుకుంటున్నాం అమ్మమ్మ ఆడుకొని ఇలాగా దీని దగ్గరికి వెళ్తే గణేష్ ఇలా చేశాడు, లోపల ఎట్టేశాడు. అక్కనే లోపల ఎట్టేసి తలుపు వేసాడు, దుప్పటి కప్పేశాడని పిల్లలు చెప్పడం మేము ఆలకించాము. పిల్లలు చూశారు, మేమైతే కాదు. ఈ పిల్లలు అరిసి గోల్ చేసి తలుపులు తీయండి, అవి తీయండి, ఇవి తీయండి అని అంటే తీయలేదట. తర్వాత నాన్న అటు నుంచి పని చేసుకొని వస్తుంటే నాన్న వస్తున్నాడు అని వీళ్ళంటే అప్పుడు ఆ గోలకి తలుపు తీసాడట. తీసేసి పిల్లని చూసినప్పటికీ దీనిగా ఉందంటే నాన్న ఏడుచుకొని ఇలాగ అనేసి మాకు ఫోన్ చేశాడు. ఇలాగని మాకు ఫోన్ చేసి ఏంటంటే ఇలాగా అనేసి అంటే, మరి మీరు వెంటనే పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలి కదా అని అనేసి అన్నాను. అంటే అలా కాదత్త, ఇక్కడ వీధిలో వాళ్ళందరూ చెప్తామంటున్నారు, వీధిలో వాళ్ళందరూ అడుగుతామంటున్నారు అత్త అని అన్నాడు. సరే అయితే అడగని అనేసి చూసాం. అలాగా పిల్లని 8 అయ్యేదాకా లజ్జు గుజ్జులు పెట్టారు. పెడితే చూడకపోతే మా బాబు ఏం చేశాడంటే, ఇంకా ఇవాళ ఈ పిల్లకి అయింది, రేపు మా పిల్లలకైనా అదే పరిస్థితి అవుతుంది, ఇంక ఇలా కాదే అనేసి మా బాబు కంప్లీట్ ఇచ్చేస్తే అప్పుడు వాళ్ళు వచ్చి పోలీసులు వాళ్ళు చేయవలసింది వాళ్ళు చేస్తున్నారు. మీకు ఇప్పుడు పాపకి ఎలా జరిగింది? పిల్లలకి జరగకూడదు, దానికి యాక్షన్ తీసుకోవాలి మాకు. ఆడికి ఇలాగ ఇంకొక పిల్లలకి జరగకూడదు. తర్వాత వాళ్ళిద్దరు అన్నదమ్ములే సరే ఏదైనా సరే రేపు పొద్దున్న చేస్తాననేసి అంటున్నాడట, బెదిరిపిస్తున్నాడు. అది కూడా చెయ్యకుండా వాళ్ళకి ఇద్దరికి ఇక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళకి రక్షణ కావాలి. ఇద్దరు అన్నదమ్ములకి ఈ పిల్లకి రక్షణ కావాలి. మాకు అదే కావాలి, ఇంకేం డబ్బు ధనము మేము ఆశపడలేదు. మేము ఇంకో దానికి కూడా మా పిల్ల గురించి మేము పెట్టాము. ఇలాంటి పరిస్థితి ఇంకా చిన్నపిల్ల ఉంది, అదే ఆ వయసు పిల్ల ఒక 6 నెలలే తేడా.
మరి ఆ పిల్లకి ఎలా జరుగుతుంది? మేము ఇదే కదా, మా పిల్లలకి మాకు రక్షణ కావాలి. ఇంకొక వేరే పిల్లలకి ఇలా జరగకూడదు. ఒక ఓడికి బుద్ధి చెప్తే రెండో వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. అదే చెయ్యాలి. మీడియామే కాదు, ఎవరైనా సరే ఇంకొక పిల్లలకి ఇలా జరగకూడదు. అదే మీ పిల్లలైనా సరే, వేరే పిల్లలైనా సరే, చిన్నపిల్లలు ఎవరినైనా సరే ఇలాంటి ఎదవలకి బయటకు రాకుండా చెయ్యాలి. ఇది ప్రధానంగా విశాఖ హెచ్పి కాలనీలో అయితే ఈ సింహాద్రిపురంలో అయితే జరిగిన ఈ సంఘటన నిజంగా చాలా అమానుషం అని చెప్పి స్థానికులు అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఈ కామాంధుడు గణేష్ 30 సంవత్సరాల పెయింటర్ అయితే ఈ పసిపిల్ల మీద అత్యాచారం చేసిన సంఘటనలో అయితే ఎంబీపీ పోలీస్ స్టేషన్కి అయితే ఈ తల్లిదండ్రులు అయితే ఫిర్యాదు చేయడంతో ఎంబీపీ పోలీస్ అదుపులో అయితే తీసుకున్నారు. అయితే ఎవరైతే ఈ బాలిక అయితే ఉందో బాలికని కేజీహెచ్ పరీక్షల నిమిత్తం కేజీహెచ్లో జాయిన్ చేశారు. ఏదేమైనా బాలిక బంధువులు కానీ తల్లిదండ్రులు కానీ అమ్మమ్మ కానీ ఎవరైనా ఈరోజు జరిగింది వేరే పిల్లకి జరగకుండా ఆ కామాంధుడిని కఠినంగా శిక్షించాలి, వేరే ఒకరికి జరగకుండా చూడాలని చెప్పి వీళ్ళైతే న్యాయపరంగా పోరాటం అయితే చేస్తాం. మేము కంపల్సరీగా మేము పోలీసుని అయితే వేడుకుంటున్నాం అని చెప్పి తెలియజేస్తున్నారు. ఇది ఈ కేజీహెచ్ వద్ద ఈ ఉదంతం. శివరామకృష్ణ RTV విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.